నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఆయన మాటలైతే మాట్లాడారు. మరి పొంగునూరు ఘటన ఏదైతే ఉందో దానిపై ప్రభుత్వం బాగా స్పందించిందని, అందుకే జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను మానుకున్నట్టుగా ఆయన చెప్పారు. మరి ఎందుకు ఆయన మరి కూటమి ప్రభుత్వంపై పాజిటివ్గా మాట్లాడారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మా గోవర్ధని మన వీక్షకులు కూడా నమస్కారం సార్. మనం చూస్తూనే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ కక్ష రాజకీయాలు చేస్తుందని చెప్పి ప్రచారం చేయడం, అలాగే 36 మంది చనిపోయారని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం. సో ఇంత జరుగుతుంది, మరి ఇలాంటి ప్రచారాలు చేస్తోంది. కానీ ఈరోజు ఆసక్తికరంగా ఏంటంటే పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. పొంగునూరు ఘటన ఏదైతే ఉందో ఆ చిన్నారి మృతి కేసులో ప్రభుత్వం బాగా స్పందించింది, వెంటనే అరెస్ట్ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటివరకు వాళ్ళు చేసిన ప్రచారాలన్నీ అబద్ధాలు అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? గతంలో రాజకీయాలు అంటే 70s కానీ ఆ తర్వాత కానీ ఉందాగా ఉండేదమ్మా. అధికార పార్టీ అయినా మంచి పనులు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మెచ్చుకునేవాళ్ళు. ఇందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక జాతీయ స్థాయిలో జరిగిన సంఘటన నీకు చెప్పాలి. బంగ్లాదేశ్ వార్ అని 1972లో జరిగినట్టుంది. అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలసగా వచ్చేసేవాళ్ళు. అక్కడ హింస తట్టుకోలేక బంగ్లాదేశ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ వచ్చేవాళ్ళు. అది పెద్ద సమస్య అయిపోయింది, కాందిశీకుల సమస్య. అప్పుడు ఇందిరాగాంధీ గారు దీన్ని అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓలో అక్కడ ఇక్కడ చాలా సార్లు ప్రస్తావించారు. కానీ ఎక్కడా కూడా పరిష్కారం దొరక్కపోగా దాని మూలాన నష్టపడుతుంది భారతదేశం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే బంగ్లాదేశ్ వార్ డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ని విముక్తి చేసి దాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించింది. అది ఆ టైంలో వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు, ఇందిరాగాంధీ గారిని దుర్గాదేవితో పోల్చాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసింది ఇందిరాగాంధీ, దుర్గాదేవిలాగా వ్యవహరించిందని. అట్లా ఉండేవి అంతే తప్ప ప్రతిదానికి ఇప్పుడు మీరు చెప్పారు అసలు ఏమీ జరగకముందే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని ఢిల్లీ వెళ్ళి చెప్పినంత మాత్రాన వాస్తవాలు అయిపోతాయా? లేనిపోయిన గాలి పోగేసుకుని అధికార పార్టీ మీద విమర్శలు చేయాలనేది ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువైపోయింది. అందువల్ల మీకు ఇవన్నీ కూడా కొద్దిగా విచిత్రంగానే ఉంటాయి. మాకు కూడా విచిత్రంగానే ఉంది నిజానికి. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పక్షానికి కితాబు ఇవ్వటం అంటే కూడా ఇవాళ రేపు అది చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినంతగా ప్రతి దాంట్లోనూ నెగిటివ్గానే చూస్తున్నారు తప్ప పాజిటివ్గా చూడట్లేదు. అసలు కొన్ని మానవతా విలువల్ని కూడా వదిలేసి అటువంటి వాటిని కూడా వాళ్ళు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మానవతావాదిని అని చెప్తాడు, కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన రాజకీయం చేస్తున్న సంఘటనలు కానీ నిజమైన మానవతా విలువల్ని పాతిపెట్టి సొంత బాబాయ్ విషయంలోనే ఆయన ఇప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా. చెల్లి పిన్ని ఇంతమంది బాధపడుతున్నారు కుటుంబంలో. ఇప్పుడు చనిపోవటం ఒక ఎత్తు, కనీసం దోషులు బహిరంగంగా తిరుగుతుంటే ఆ కుటుంబీకులకి ఎంత బాధ అనిపిస్తుందమ్మా. కనీసం శిక్ష పడితే చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు, కనీసం అన్యాయంగా చంపినందుకు వాడికి శిక్ష పడిందనే ఒక మానసిక తృప్తి అంతే. వాళ్ళకి అది కూడా లేకుండా చేశాడు. అట్లా ఇవాళ ప్రతిదాన్ని రాజకీయం. ఇప్పుడు పొంగనూరు ఇన్సిడెంట్ ఉంది. పొంగనూరుది ఎంత అమానవీయమైన సంఘటన అంటే 6 సంవత్సరాల పసికందు ఆడుకుంటున్న పిల్లని తీసుకెళ్ళిపోయి చంపేసి అక్కడ ఒక వాటర్ ట్యాంకులో పడేసి తర్వాత ఇప్పుడుకో 2 రోజుల తర్వాత తప్ప ఎంత పోలీసు వ్యవస్థను షేక్ చేసేసింది. అసలు వాళ్ళు కూడా ఎందుకంటే అసలు ఏమీ కనపట్టలేదు విజిబుల్గా నేరం జరగటానికి కారణం ఎందుకు జరిగింది. ఒక మైనారిటీ వర్గానికి చెందిన పాప. అసలు అది మైనారిటీ వర్గానికే మెజారిటీ కాదు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో కొన్ని ఆయనకి వివాదాలు ఉన్నాయి ఎవరితోనో చిన్న ఆర్థిక లావాదేవీల్లో. దాన్ని పెట్టుకుని ఇంత పగబట్టి పాపను కిడ్నాప్ చేస్తారని పోలీసులు కూడా ఊహించలేపారు. ఎప్పుడైతే పోలీస్కి రిపోర్ట్ వెళ్ళిపోయిందో వాళ్ళు దాదాపు ఒక 15 to 20 టీమ్స్ ఏర్పడి ఆ ప్రాంతాలు మొత్తం గాలిచ్చారు. ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఈ పాపను ఎతకటం కోసం కూడా ప్రయత్నించారు. అయితే ఈ 2 రోజుల తర్వాత దొరికినప్పుడు పోస్ట్ మార్టాన్ని కూడా వాళ్ళేం
సింపుల్గా చేయలే. ఎందుకంటే ఇది ఇంత అమానుషంగా జరిగింది, కిడ్నాప్ జరిగిందా లేకపోతే ఇంకేమన్నా నేరం జరిగిందా అనే దాన్ని ఒక 5 టీంతో డాక్టర్స్తో పోస్ట్ మార్టం చేశారు. అయితే పోస్ట్ మార్టంలో క్లియర్గా ఆ పిల్లని పీక నొక్కేసి చంపి ఆ తర్వాత నీళ్లలో పడేశారనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. ఆ తర్వాత ఆ పిల్ల మీద ఇంకా ఏ విధమైనటువంటి అకృత్యాలు కానీ ఇంకేం జరగలేదని కూడా స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది. వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ శక్తి మేరకి బాగానే కృషి చేశారు. తర్వాత 3 మంత్రులు ఆ ఇన్సిడెంట్ని మీద, ఎందుకంటే దీన్ని పొలిటిసైజ్ చేస్తారన్న అంశం మీద ఆ జిల్లా మంత్రి, హోంమంత్రి ఇంతమంది వెళ్ళటంతో పోలీసులు కూడా దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 రోజుల్లో ఛేదించగలిగారు. పిల్లని ప్రాణాలతో కాపాడలేకపోయారు. కానీ ఈవెన్ ఈ వ్యాఖ్యలకు ముందు వరకు కూడా వైసీపీ ఇది కావాలని కక్షపూరితంగా చేసింది, ఇది కూడా కూటమి చేస్తారమ్మా. అది అసలు వాళ్ళ ప్రతిదీ రాజకీయ శవం కనపడితే ఎవడన్నా రైలు కింద పడి తల తెగి చచ్చిపోయినా లేకపోతే ఎక్కడన్నా ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లు అయినా కూడా దీంట్లో మనం ఏమన్నా రాజకీయ లబ్ధి పొందగలుగుతామా? ఫలానా రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోతే లేదు ఇది ఉద్దేశపూర్వకంగా గుద్దించి చంపేశారని చెప్పడానికి ధర్నాలు చేయొచ్చా అని కొన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెనాలి సంఘటన ఎలక్షన్ల ముందు కూడా అదే జరిగింది కదమ్మా. వెళ్తే వాళ్ళు చెప్పారు కదా ఇది పొలిటికల్కి మాకు సంబంధం లేదు. నిజానికి ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు స్టూడియోకి తీసుకెళ్ళి రకరకాల ఇంటర్వ్యూలు చేశారు. ఒక రకంగా ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక చేసుకుందా అని కూడా వాళ్ళే చెప్పారు కుటుంబ సభ్యులు. దాంతో అప్పుడు భార్గవరెడ్డి వీళ్ళంతా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు కదా. అప్పట్లో మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు అందరూ వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా జోకులు నవ్వుకుంటా వెళ్ళారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. అప్పటికే అర్థమైపోయింది జనాలకి వీళ్ళకి ప్రజల పట్ల లేదు, దాంట్లో ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వెళ్తున్నారనేది. అక్కడేమి హిట్ అవ్వలా. అట్లా చాలా పోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు దీన్ని కూడా ప్రయత్నించారు. కాకపోతే ప్రాణాలతో ఆ పిల్లని కాపాడలేకపోయినా బట్ వెంటనే ట్రేస్ చేయగలిగారు పోలీసులు కూడా. ఎవరు కూడాను అది నోటీస్కి వచ్చేటప్పటికే జరిగిపోయింది. తల్లిదండ్రులకు తెలిసేటప్పటికి ఆ పిల్ల ప్రాణాలు లేవు. అప్పుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకు నేను అనుకుంటున్నా అంటే ఆ పుంగనూరు ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు, ఆయన కూడా ఆశ్చర్యపోయింది ఏంటంటే ప్రభుత్వం ఇంత తీవ్రంగా స్పందించి క్విక్గా వచ్చిందా అభినందించాడు. తర్వాత దాన్ని రాజకీయం కనుక చేస్తే అది రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆ పాపను కోల్పోయారో ఆ కుటుంబాల వాళ్ళు కూడా ప్రభుత్వం చేసిన దాంట్లో తప్పు లేదు, వాళ్ళ శక్తి మేరకు పోలీసు కృషి చేసింది అంటున్నారు. దాన్ని కనుక పిచ్చి పిచ్చి కామెంట్స్ కనుక చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అందువల్ల నేను అనుకోవటం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన పెద్దరికంకి తగ్గట్టుగా ఇక ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్టాగు అక్కడ ప్రజల్లో ఒక మంచి భావనే ఉంది, దాన్ని ఏకీభవించినట్టుగా చెప్పాడు. పోలీసు బాగా స్పందించింది, ప్రభుత్వం 3 ఎమ్మెల్యే మినిస్టర్లు వచ్చారు అని అన్నాడు. అది కొంతవరకు అభినందించదగ్గ విషయమే. గతంలో ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేసే వ్యక్తులు కనీసం ఇప్పుడు కన్నా కొంత రియలైజేషన్ వచ్చి ప్రభుత్వం స్పందించినందుకు ఒక కితాబు ఇవ్వటం అనేది, ఈ కితాబుతో అక్కడ పోలీసులకు వచ్చేది కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది ఏం పెద్ద ఈ విషయం కాదు. వాళ్ళు సిన్సియర్గా ప్రయత్నించారు. ఇలాంటి ఏది జరిగినా కూడా చేస్తున్నారు వాళ్ళ శక్తి మేరకి. కాబట్టి ఇది ఇతర రాజకీయ అదే పార్టీలో ఉన్న ఇతరులు కూడా కొంత గమనించి సందర్భం ఉన్నప్పుడు విమర్శిస్తే విశ్వసనీయత ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మనం రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదమ్మా వెంకట్రామరెడ్డి గారు, ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, ఆయన కూడా చెప్పింది ఏంటి బాబు, 1 సంవత్సరం పాటు మనం పేషెన్స్ ఓపికతో ఉండాలి, అంతేగాని ప్రతిదాన్ని విమర్శించేస్తే మనం ఓడిపోయి గట్టిగా అప్పటికి నెల రోజులు కూడా కాకముందే మనం ఇట్లాంటి విమర్శలు చేయడం తగదని చెప్పారు. కొంతమంది వైఎస్ఆర్సీపీలో కూడా కొద్దిగా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చి అనుభవం ఉన్నాళ్ళు ఒక పందా ప్రకారం వెళ్ళాలి, హుందా అయిన పందా ఎన్నుకోమని చెబుతున్నారు. చిల్లరతనంగా వెళ్తే ఏముండదు. అది ఇతరులు కూడా గమనిస్తే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు.